హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నా అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మ్యాప్ అనే ఆప్షన్ అయితే కొత్తగా రావడం జరిగింది. అది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది, దాని ఫీచర్స్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి ఈరోజు మీకు క్లియర్గా అయితే చెప్పబోతాను. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఫీచర్ అనేది డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా రెగ్యులర్గా ఓపెన్ చేస్తూ ఉంటామో ఆ విధంగానైతే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే షో అవుతుంది అన్నమాట. సో డైరెక్ట్ మనకు స్క్రీన్ మీద ఒక పాపప్ లాగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంట్రడ్యూసింగ్ ద ఇన్స్టాగ్రామ్ మ్యాప్ అని చెప్పేసి ఉంది. యు ఆర్ నాట్ షేరింగ్ యువర్ లొకేషన్ అన్లెస్ యూ టర్న్ ఇట్ ఆన్ అని చెప్పేసి ఉందన్నమాట. మనం లొకేషన్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడే మన లొకేషన్ అనేది వేరే వాళ్ళకి చూపెట్టనీకి ఉంటుంది. అప్పటి వరకు మన లొకేషన్ అనేది షేర్ కాదు అని చెప్పేసి ఉందన్నమాట. అది కూడా మన ఫాలోవర్స్కే చూపెట్టవచ్చు. ఎవరైతే మీరు 1% కావాలనుకుంటారా లేకపోతే 2%కి చూపెట్టాలనుకుంటున్నారా అని చెప్పేసి కూడా. సో ఇక్కడ మీరు సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా దీంట్లోనైతే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ప్లోర్ ది మ్యాప్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని టచ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో అదే విధంగా ఎవరైతే ప్రీవియస్గా జాయిన్ అయి ఉన్నారో అక్కడ స్టార్టింగ్లోనైతే స్టో కావడం జరుగుతుంది. ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో అదే విధంగా ఇక్కడ చూడవచ్చు, మీరు ఎవరినైతే మీరు నమ్ముతూ ఉంటారో అదే విధంగా ఎవరికైతే మీ లొకేషన్ అనేది కంపల్సరీగా షేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఇక్కడ మీకు ఆ ఫీచర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, హూ కెన్ సీ యువర్ లొకేషన్ అని చెప్పేసి ఉందన్నమాట హెడ్డింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇఫ్ యూ షేర్ యువర్ ప్రిసైజ్ లొకేషన్ అప్డేట్స్ ఎవ్రీ టైమ్ యూ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ బట్ డిసపియర్స్ ఇఫ్ యూ డోంట్ ఓపెన్ ది యాప్ ఫర్ 24 hours అని చెప్పేసి ఉందన్నమాట. సో దీని అర్థం ఏంటిదంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఎవరికైనా సరే లొకేషన్ అనేది షేర్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మీరు వాళ్ళకి లొకేషన్ అనేది షేర్ చేయొద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి, మీరు వచ్చేసి ఏం చేస్తారు, లొకేషన్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ అనేది గడికి ఓపెన్ అయితే చేయొద్దు అనమాట. సో 24 hours తర్వాత ఆటోమేటిక్గా ఇదైతే లొకేషన్ షేరింగ్ ఉందో అదైతే టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎప్పుడు జరుగుతుందంటే, మనకి లొకేషన్ సర్వీసెస్ ఏదైతే సెట్టింగ్ ఉంటుందో ఇది వచ్చేసి ఆన్లో ఉంటేనే మనకి ఇదైతే వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీ లొకేషన్ అనేది ఆన్లో లేకపోయింది అనుకోండి, మీ లొకేషన్ వచ్చేసి ఎవరికి షేర్ అయితే కాదనమాట. సో ఇక్కడ మీకు కావాలనుకుంటే ఒక్కసారి అయితే చెక్అవుట్ అయితే మీకు చేసి చూపెడతాను. ఇక్కడ యాప్ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి లొకేషన్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. దాన్ని వచ్చేసి ఇప్పుడు ఎనేబుల్ అయితే చేసుకోవాలి మనం. సింపుల్గా దాని మీద ప్రెస్ చేసిన తర్వాత అలో ఓన్లీ వైల్ యూజింగ్ ది యాప్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే టిక్ చేసుకోవాలి. దాన్ని టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రావాలి. ఇప్పుడు మనం లొకేషన్ పర్మిషన్ అయితే ఇచ్చేసినాం అనమాట ఇన్స్టాగ్రామ్కి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఏదైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో ఎవరో ఒక పర్సన్ అయితే ఉంటారు కదా మీకు, సో ఆ విధంగా వాళ్ళ లొకేషన్ అయితే ఇక్కడ షేర్ కావడం జరుగుతుంది. ఎవరైతే రీసెంట్గా ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకొని వాళ్ళు మీతో షేర్ చేస్తున్నారో వాళ్ళ లొకేషన్ అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళ లొకేషన్ అనేది మీరు చూడొచ్చు, మీ లొకేషన్ ఎక్కడ ఉందో వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు ఎంతమంది మీకు ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయవచ్చు. కాకపోతే మీరు అందరికీ అనేది షేర్ చేయలేరు కాబట్టి కొంతమందికి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీ లొకేషన్ సంబంధించిన అప్డేట్స్ ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటున్నారో ఈ ఫీచర్ అయితే మీకు హెల్ప్ఫుల్గానైతే ఉండబోతుంది అనమాట. చాలా మంచిగా హెల్ప్ఫుల్గానైతే ఉండబోతుంది. సో ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్లో నో వన్ అని చెప్పేసి ఉంది, డోంట్ షేర్ లొకేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకుంటే ఎవరికైతే మీ లొకేషన్ అనేది షో కాదనమాట. సో మీరు కావాలనుకుంటే పైన మీ ఫ్రెండ్స్తోని క్లోజ్ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మ్యాప్స్కి సంబంధించిన ఏదైతే ఫీచర్ ఉందో కొత్తది, ఇది ఈ విధంగానైతే వర్క్ కాబోతుంది అనమాట. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ఇదైతే మీరు వాడచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.